కలిసికట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసికట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసికట్టుగా అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता। उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है। सो ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం.